హాయ్ అండి. మనం రెస్టారెంట్స్‌కి వెళ్ళినప్పుడు ఫుడ్ తినే ముందు ఖచ్చితంగా సూప్ తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. అదే స్టైల్‌లో అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈరోజు రెసిపీలో నేను మీకు చికెన్ సూప్ చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్‌లోకి ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. బటర్ మెల్ట్ అయ్యాక మనం దాంట్లోకి 1 స్పూన్ వెల్లుల్లి తీసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి, అది కాసేపు వేయించుకొని ఒక చిన్న బగారా ఆకు వేసుకోవాలి. చికెన్ సూప్లోకి మనం విత్ బోన్స్ ఉన్న చికెన్ తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, బోన్లెస్ కన్నా. ఈ చికెన్ని నేను సాల్ట్ వేసి కడిగి పెట్టేసుకున్నాను. 3 పీసెస్ చికెన్ తీసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఫస్ట్ మూత పెట్టేసి చికెన్ 70% ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చికెన్ చూడండి 70% కుక్ అయింది. ఈ చికెన్ 70% కుక్ అయ్యాక దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ క్యారెట్స్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ అండి, ఉల్లికాడ అంటాం కదా అది, అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ వేసుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ మీకు నచ్చినవి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజ్జెస్ని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న చికెన్ పీసెస్కి 1.5 లీటర్ నీళ్ళు పోసానండి. 1 లీటర్ మీద ఒక 250 ml పోసాను. దాంట్లోకి సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ బాగా మరిగాక దాంట్లో ఉన్న చికెన్ పీసెస్ మనం సపరేట్ చేసుకోవాలండి. ఒక బౌల్లోకి చికెన్ పీసెస్ వేసుకోవాలి. ఆ చికెన్ పీసెస్ని మనం ఇప్పుడు ఒక ఫోర్క్ ఆర్ నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత స్మాల్ పీసెస్ లాగా తీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బోన్లో నుంచి చికెన్ పీసెస్ని సపరేట్ చేసేసానండి నేను. చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్లోకి మళ్ళీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 1 ఎగ్ తీసుకోవాలండి. 1 ఎగ్ తీసుకొని ఒక బౌల్లో బీట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో యాడ్ చేసేయాలి. ఈ ఎగ్ మొత్తం దాంట్లో యాడ్ చేసి మంచి కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఆ కార్న్ఫ్లోర్ వాటర్ దాంట్లోకి యాడ్ చేయాలి. కొంచెం చిక్కదనం కోసం కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నామండి. ఈ కార్న్ఫ్లోర్ అంతా యాడ్ చేశాక కలిపేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ మిరియాలు అండ్ ఇక్కడ మనకి తగినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో సాసింగ్ చేసుకుంటే అయిపోతుందండి మన సూపు. దీనికోసం నేను ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ చిల్లీ సాస్ అండ్ ఒక స్పూన్ టమాటో సాస్ తీసుకున్నానండి. సాస్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఈ సాస్ వేస్తేనే మనకి ఆ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. కాసేపు ఉడికించుకొని దీంట్లోకి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మన సూప్ రెడీ అయిపోతుందండి. వేడివేడిగా సూప్ రెడీ. వేడివేడిగా చికెన్ సూప్ రెడీ అయిందండి. సేమ్ అంతే టెక్స్చర్ అలాగే వచ్చింది, రెస్టారెంట్ స్టైల్ లాగే. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకొని తాగితే ఇంకా బాగుంటుందండి, మనకి హెల్త్కి కూడా మంచిది. సో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.